నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా. We have seen what a pre-planned conspiracy Green Revolution is to exploit our economy and natural resources. Even not only the Green Revolution, the White Revolution also is a pre-planned conspiracy to exploit and destroy our local cows from India. మిత్రులారా, ఈ హరిత విప్లవం మన ఆర్థిక వ్యవస్థను, మన ప్రకృతి వనరులను పూర్తిగా నాశనం చేయడానికి పన్నబడినటువంటి కుట్ర ఏ విధంగా అయితే అయిందో మనం గమనించాం. అదేవిధంగా ఈ హరిత విప్లవంతో పాటు శ్వేత విప్లవం కూడా మన దేశవాళీ ఆవును అంతం చేయడానికి పన్నబడినటువంటి ఒక పన్నాగంగా మనం భావించాలి. To destroy the all Indian local cow breeds that exploited system has launched this just Holstein in India. మన దేశంలోని దేశవాళీ గో సంతతినంతటిని పూర్తిగా అంతం చేయాలన్న ఉద్దేశంతోటే వారు ఈ జెర్సీ హోల్స్టీన్లను మన దేశంలోకి ప్రవేశపెట్టారు. And I would like to remind you, Jersey Holstein is not a cow. It is a most dangerous animal. Actually, it is not a cow. ఇక్కడ మీకు మరో విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. అదేమిటంటే ఈ జెర్సీ కానీ హోల్స్టీన్ కానీ ఇవి ఆవులు ఏమాత్రం కావు. ఇవి ఆవులు కావు, అవి మరో విధమైనటువంటి ప్రమాదకరమైన జంతువులు. To destroy the most efficient Ayurveda in India, that universal exploited system has launched allopathy medicine shastra in India. మన భారతీయమైనటువంటి ఎంతో ప్రభావవంతమైనటువంటి ఆయుర్వేద వైద్య విధానాన్ని నాశనం చేయడానికే ఆ విశ్వవ్యాప్త దోపిడీ వ్యవస్థ మన దేశంలో ఈ అలోపతి ఆంగ్లేయ వైద్య విధానాన్ని ప్రవేశపెట్టింది. To destroy all local folk languages in India, that exploited system has launched now English medium in nursery school also. That is the beginning now. అలాగే మన దేశంలోని అపారమైనటువంటి భాషా సంపదను, అనేక జనపదాల్లో ఉన్నటువంటి భాషా సంపదను నాశనం చేయడానికి ఆ అత్యంత ప్రాథమిక స్థాయి నుంచే ఆ విశ్వవ్యాప్త దోపిడీ వ్యవస్థ మన దేశంలో ఈ ఆంగ్ల మాధ్యమంలో విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. If we want to fight with this system, there is only one weapon we have, and that is self-sufficiency, Swalambanastra, self-sufficiency. ఒకవేళ మనం ఈ వ్యవస్థతో పోరాడాలి అంటే మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం స్వావలంబన, అంటే మనపై మనం ఆధారపడడం. When we will take the oath that since today I will not purchase the hybrid seed, I will not purchase genetically modified seed, I will not purchase chemical fertilizer, insecticide and fungicide, I will not purchase tractor and instrument, I will not purchase soap, cosmetics, I will not purchase any western polyester cloth, I will not purchase the western medicine, I will not purchase any commodity, maybe toothpaste, maybe toothbrush, maybe soap, any commodity which is not necessary for human life. If we will stop the inflation, ultimately money from India will not go outside India and our economy will be saved. మనమంతా కలిసి ఇప్పుడు దృఢంగా ఒక నిర్ణయం తీసుకుంటే అదేమిటంటే ఈ రోజు నుంచి నేను ఇవేవి కొనుగోలు చేయను. అది సంకర విత్తనాలు కావచ్చు, జన్యు పరివర్తన చెందించిన విత్తనాలు కావచ్చు,
రసాయన ఎరువులు కావచ్చు, క్రిమిసంహారకాలు కావచ్చు, శిలీంద్రనాశులు కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, మరే వ్యవసాయానికి ఉపకరించే ఇతర పరికరాలు కావచ్చు, సబ్బులు కావచ్చు, ఇతర సౌందర్య సాధనాలు కావచ్చు, అలాగే ఈ పాశ్చాత్య వస్త్రాలు కావచ్చు, పాశ్చాత్య వైద్య విధానానికి చెందిన మందులు, ఔషధాలు కావచ్చు, పేస్ట్లు కావచ్చు, బ్రష్లు కావచ్చు, ఇలా మన జీవితానికి నేరుగా అవసరం లేనటువంటి ఈ వస్తువులు ఏవైనా కూడా మనం వినియోగించేవి నేను కొనుగోలు చేయను అని మనం గట్టిగా ప్రతినబూనితే ఇప్పుడు మన చేతుల నుంచి, మన దేశం నుంచి భారీ స్థాయిలో విదేశాలకు వెళ్ళేటువంటి ఆ ధనమంతా కూడా వెళ్లకుండా ఆగుతుంది. Violent change is not a revolution. Violent change is not a revolution. हिंसात्मक बदल क्रांति नहीं हो सकती. Green revolution is not a revolution. It is a fraud. It is a fraud. Because green revolution destroy all natural resources. How we can say green revolution is a revolution? హింసాత్మకమైన మార్పు ఎప్పుడూ కూడా విప్లవం అనిపించుకోదు. హింసాత్మకమైన మార్పు విప్లవం అనిపించుకోదు. కాబట్టి ఈ హరిత విప్లవం కూడా నిజానికి విప్లవం కాదు. అది కేవలం ఒక మోసం. ఏదైతే మన ప్రకృతి వనరులను పూర్తిగా నాశనం చేసిందో అటువంటి వ్యవస్థను మనం విప్లవం అని ఎలా అనగలుగుతాం? Non-violent creation is the revolution. अहिंसक नव निर्माण ही क्रांति होता है. Non-violent creation is the revolution. Green revolution is not a revolution because green revolution is not a non-violent. The green revolution destroyed the soil. Green revolution destroyed the soil, water, environment, and entire human being health and living being health. How can we claim that green revolution is a revolution? Not at all. It is not a revolution, it is a big fraud. అహింసాత్మకమైన సృజనయే విప్లవం అవుతుంది. మరి అంటే ఆ సృజన అహింసాత్మకమై ఉండాలి. అటువంటప్పుడు హరిత విప్లవాన్ని విప్లవం అని ఎలా అనగలుగుతాం? హరిత విప్లవంలో అహింస లేదు. అది పూర్తిగా హింసాత్మకం. అది మన నేలను, నీటిని, వాతావరణాన్ని, మానవ ఆరోగ్యాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. ఇంత హింసను పుట్టించినటువంటి హరిత విప్లవాన్ని మనం విప్లవం అని ఎలా అనగలుగుతాం? The zero budget spiritual farming mass movement will give available this birthright again to everybody, every living being, including human, animal, birds, and all other living beings. పెట్టుబడి లేని ఆధ్యాత్మిక వ్యవసాయం మాత్రమే ప్రతి మనిషికి, జంతువుకి, పక్షికి, ప్రతి జీవికి పుట్టుకతోటే స్వంతమైనటువంటి ఈ జన్మ హక్కును తిరిగి వాళ్లకు అందించగలదు. కేవలం పెట్టుబడి లేని ఆధ్యాత్మిక వ్యవసాయం మాత్రమే. We are not against anybody. Even we are not against this affiliated system also. మేము ఎవ్వరికీ వ్యతిరేకం కాదు. చివరికి ఈ విశ్వవ్యాప్త దోపిడీ వ్యవస్థకి కూడా మేము వ్యతిరేకం కాదు. Even we are not against the government. We are not against multinational companies. Our mass movement is not against any political party. Our mass movement is not against any department of agriculture, NGOs, and all other social activism. మేము ఈ జనోద్యమం ఏదైతే ఉందో
ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఏ బహుళజాతీయ సంస్థకు వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ పార్టీకి కానీ, వ్యవసాయ శాఖకు కానీ, మరే స్వచ్ఛంద సంస్థకు కానీ, లేదు ఈ అభ్యుదయ సంఘాలకు కానీ ఎవ్వరికీ కూడా ఈ జనోద్యమం వ్యతిరేకము, విరుద్ధము కాదు. Because nobody want to die with the cancer, nobody want to die with the diabetes and heart attack. Everybody want to survive. Everybody want to survive. We are giving the right of the survival. Everybody. మేము క్యాన్సర్ తోటి చచ్చిపోవాలి, లేదు మేము మధుమేహంతో చచ్చిపోవాలి, లేదు గుండె జబ్బుతో చచ్చిపోవాలి అని కోరుకోరు. ఎవరు అది కోరుకోరు. కాబట్టి వారికి కావలసినటువంటి ఆ మనుగడ ఏదైతే ఉందో దానిని తిరిగి ఇవ్వడమే మన ఉద్దేశం. కాబట్టి మేము ఎవరికీ వ్యతిరేకం కాదు. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ.